సర్పంచ్లే బ్రాండ్ తెలంగాణలో నయా ట్రెండ్. తెలంగాణలో సర్పంచ్లకు ప్రాధాన్యత పెరిగింది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు సర్పంచ్లకు ఫుల్ ప్రయారిటీ చేస్తున్నాయి. గెలిచిన సర్పంచ్లు చేజారిపోకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అధికార పార్టీ ప్రలోభాలకు బెదిరింపులకు లొంగొద్దంటూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాయి. సర్పంచ్లకు కష్టం వస్తే తాము అండగా ఉంటామంటూ హామీ ఇస్తున్నాయి. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ల పంట పండింది. పార్టీ అధినాయకత్వమే సర్పంచ్లకు డైరెక్ట్ గా టచ్ లోకి వెళ్లింది. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ జిల్లాల వారీగా సర్పంచ్లకు సన్మానం చేస్తున్నారు. వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాభివృద్ధితో పాటు పార్టీ పటిష్టతకు కృషి చేయాలంటున్నారు. సర్పంచ్లకు ఎలాంటి సహకారాన్నైనా అందిస్తామన్నారు. కష్టం వస్తే తనకు కాల్ చేయాలన్నారు హరీష్ రావు. మా సర్పంచ్ గారినో, మా ఉప సర్పంచ్ గారినో, మా వార్డు మెంబర్నో ఇబ్బంది పెడితే మన నాయకులకు చెప్పండి. అంత కాదంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను డైరెక్ట్ గా మీకు అండగా ఉంటా. ఎవరి తెరువు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మన లీగల్ సెల్ ఉంటుంది, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. గెలిచిన అభ్యర్థులకే కాదు, లెక్కింపులో అవకతవకల వల్ల ఓడిపోయిన అభ్యర్థులకు న్యాయ సహాయం చేస్తామన్నారు కేటీఆర్. దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం. మన పార్టీ ఆఫీసులో రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం. కోర్టుకు పోతాం. తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీజేపీ నుంచి గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులను సన్మానించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. చేసిన చోట మంచి ఫలితాలు వచ్చినాయి. వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు, సర్పంచ్లు గెలుచుకున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనం పోటీ చేసినటువంటి సీట్ల మీద మనము దాదాపు 900 సీట్లు మనం సర్పంచ్లు గెలిచినాము. దాదాపు 1200 ఉప సర్పంచ్లు గెలిచినాము. దాదాపు 10,000 మంది మనం వార్డు మెంబర్లు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి ఒక ఈరోజు భారతీయ జనతా పార్టీ చరిత్రలో మనం ఉంటాము. గతంలో సర్పంచ్గా గెలిచిన వారిని ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కలిస్తేనే గొప్పగా భావించేవారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షులే సన్మానించడంతో సర్పంచ్ల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మరోవైపు గెలిచిన వారిని చేజారకుండా కాపాడుకుంటేనే వచ్చే పరిషత్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పుంజుకుంటుందని విపక్షాలు భావిస్తున్నాయి.